హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. మన దేవి ఆశ్రమంలో ఈ నెల 24, 25 తేదీలో నవకోటి ఖడ్గమాల పారాయణ యంత్రాలను ఒక స్తూప రూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఆ స్తూపం యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది. అయితే ఆ ప్రతిష్ఠ అనేది 25వ తేదీన జరిగింది. 25న జరిగిన కార్యక్రమాలని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. 24వ తేదీన జరిగిన విశేషాలను ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి. 24న హోమం చేశారు. అలాగే 25న కూడా హోమం చేసి పూర్ణాహుతి సమర్పించి తరువాత స్తూపం ప్రతిష్టాపన చేశారు. ఇందులో మీరు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 9కి అలా ఈ హోమం అయితే చేశారండి. తర్వాత ప్రతిష్టాపన చేశారు. అమ్మవారి గుడి పక్కనే ఈ విధంగా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్తూపంలో మనం ఏదైతే పారాయణం చేశామో ఆ పారాయణ యంత్రాలన్నీ కూడా ఈ స్తూపంలో వేయడం జరిగింది. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్లేట్లతో యంత్రాలు ఉన్నాయి. తర్వాత భక్తులందరూ కూడా కొన్ని యంత్రాలను ఈ స్తూపంలో వేయడం జరిగింది. చాలా మంది భక్తులు రాలేదు కదా, సో వారిని ఉద్దేశిస్తూ గురువుగారు మాట్లాడారు. ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి. అలాగే అందరూ రాలేకపోయారు కదా, రాని వారి కోసం వివరంగా నేను అన్ని వీడియోలు తీసి వివరంగా వివరిస్తూ మీకు చూపిస్తున్నాను. సో మీరు దూరం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అంటే గురువుగారు చెప్పినట్లు మీరు ఇక్కడ భౌతికంగా లేకపోయినా మానసికంగా ఇక్కడే ఉన్నారు. సో మీ సంకల్పం నెరవేరాలని, మీరు చేసిన పారాయణ ఫలం రావాలని గురువుగారు అయితే దీవించారు. ఆ వీడియో చూడండి. నెక్స్ట్ అంటే ఈ వీడియో చివరిలో ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచే ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి. కానీ అందరూ చూడండి, భక్తులందరూ ఎంత చక్కగా వచ్చారు. అండ్ అందరూ కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు. అందరూ ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని వచ్చారు. గురువుగారు స్తూపం ప్రతిష్టాపన చేసిన తర్వాత భక్తులందరూ ఈ విధంగా యంత్రాలను తీసుకొచ్చి ఈ స్తూపంలో వేయడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనకు కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్వయంగా భక్తుల చేత ఈ కార్యక్రమం అన్ని కూడా గురువుగారు చేయిస్తున్నారు. జనరల్ గా కొన్ని ఆలయాలు అయితే ఓన్లీ పండితులే చేస్తూ ఉంటారు, పంతులుగారులే చేస్తూ ఉంటారు. అంటే భక్తుల వరకు అవన్నీ చేయించినెవరు. కానీ గురువుగారు అయితే భక్తులతోనే, అంటే భక్తులను భాగస్వామ్యం చేసి వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయించారు. ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ ఏంటంటే, ప్రతిష్ట రోజు అమ్మవారికి, అంటే అమ్మవారి చేతికి మనం యంత్రాలను ఇచ్చినట్లుగా ఇక్కడ అమ్మవారి మూల విరాట్కి అలాగే అక్కడ స్తూపానికి అనుసంధానం చేశారు. ఇలా చీరలు కట్టారు. అమ్మవారి చెయ్యి నుంచి అక్కడ స్తూపం శిఖరం వరకు చీరలను ఇలాగా అనుసంధానం చేశారు. అంటే మనం యంత్రాలను పారాయణం చేసి అమ్మవారి చేతిలో పెట్టినట్లు అన్నమాట. నాతో పాటు ఉన్నది ఎవరంటే విజయవాడ నుంచి వచ్చి 3 రోజుల పాటు ఉన్నారండి ఈ ప్రతిష్ట కోసం. అలాగే ముందు కూడా 2-3 సార్లు వచ్చారంట. అండ్ ఖడ్గమాల పారాయణం కూడా చాలా మందితో వీళ్ళు చేయించారు. అండ్ గురువు గారికి పాద పూజ చేసిన వీళ్ళే. ఆ వీడియోస్ కూడా లాస్ట్ లో ఉంటాయి, చూడండి. అండి, నవకోటి ఖడ్గమాల పారాయణం ఒక అమ్మవారి అది మహా సంకల్పం. అది అందరూ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దయ వల్ల నవకోటి ఖడ్గమాల పారాయణం పూర్తయింది. ఇన్ని రోజులకి ఇక్కడ మనకు స్తూపం తయారైంది. మన ఈ నవకోటి ఖడ్గమాల పారాయణంలో చాలా మంది భక్తులు పాల్గొన్నారు. అయితే వాళ్ళు చాలా మంది ఆన్లైన్లో కొరియర్ ద్వారా యంత్రాలు ఇంటికి తీసుకెళ్ళి పారాయణ చేసి చక్కగా అన్ని పంపించారు. కానీ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ ఖడ్గమాల స్తూపం గురించి ఉద్దేశించి మాట్లాడాను గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ రాజరాజేశ్వరి దివ్యాశీస్సులతో నవకోటి ఖడ్గమాల పారాయణ దశాంశం తర్పణం, దశాంశం హోమం చేయాలని అమ్మవారి దివ్య సంకల్పాన్ని మనందరికీ కరుణ వహించినటువంటి జగన్మాత
కరుణించి మన ఎంతో భావంతో ఒక సమీకరణ చేసి అందరి భావాలు కూడా మంత్రపూరితంగా అమ్మ దగ్గరికి చేరాలనేటువంటి భావం ఆవిడ పెట్టుకున్నారు కాబట్టి సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి అనుగుణంగా మనం ఆశ్రమం ద్వారా సంకల్పం చేసి అనేక మంది చైతన్య స్వరూపంగా సంకల్పం చేసుకున్నారు. అంచేత ఎవరు భక్తులు ఇక్కడ రాలేదనేటువంటి భావం పెట్టుకోవద్దు. అమ్మవారే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళెవరూ రాలేరని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది యంత్రరూపంలో. అంతరరూపంలో వెళ్ళిన అమ్మనికి మంత్రరూపంతో మనం అర్చించి తరించాం. ఖడ్గమాల స్తోత్రాన్ని స్తుతించి అమ్మకి దారపోసి ఆవిడ ఆనందంగా ఉన్నప్పుడే మళ్ళీ తిరిగి ఆశ్రమానికి పంపించాం. అంచేత వాళ్ళు స్వయంగా వచ్చి ఆ యంత్రస్తూపంలో వేసినట్టంత భావం అమ్మవారు మనందరికీ ఇస్తారు. వాళ్ళు రాకపోయినా మానసికంగా ఇక్కడే వాళ్ళందరూ ఉన్నారు. ఈ భక్తులు అందరూ కూడా ఎంతమంది చేశారో వాళ్ళందరి గోత్రనామాలు సంకల్పం చెప్పి ఆ యంత్రస్థాపన చేసి ఆ యంత్రం ఒక స్తూపంలో అమరికంగా చేసి పూర్ణ కలశ స్థాపన చేసి వాళ్ళందరికీ మనోభావంతో మనోధైర్యంతో అచంచలమైనటువంటి చైతన్య స్వరూపమైన జగన్మాత యొక్క కరుణ పొంది ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసేటువంటి ఫలితాన్ని అందరూ పొందాలనేటువంటి ఆకాంక్షతో అమ్మవారు దీవించారు. ఈ రోజున ప్రతిష్ఠ చేయించారు మన చేత. అంచేత ఎవరు రాకపోయినా రాలేదు అనేటువంటి భావం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆవిడకి ముందే తెలిసేమో యంత్ర రూపంలో వాడి ఇంటికి వెళ్ళిపోయింది. అంచేత మనం రాకుండానే అమ్మ మన ఇంటికి వచ్చింది, మన చేతి చేయించుకునే భావంతో అందరిలో పెట్టుకోండి. ఎవరు చింతించవద్దు. మనస వాచా కర్మణ ఆ సంకల్పంతో ఆ రోజు మొదలుపెట్టింది. ఈ రోజు వరకు అదే సంకల్పంతో ఈ కార్యక్రమం చేశాము. అందరూ బాగుండాలనేటువంటి సంకల్పమే దేవీ ఆశ్రమం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటుంది. భవిష్యత్తులో చేసే ప్రతి సంకల్పంలో మీరు ఇలాగే పాల్గొని చేయూతగా మంత్ర అనుష్ఠానంగా అందరి యొక్క అనుగ్రహాన్ని, దేవతా అనుగ్రహాలు, అందరి యొక్క అనుగ్రహం అంటే దేవతా అనుగ్రహాలు, దేవతల అందరినీ అనుగ్రహం పొందాలంటే జగన్మాతను కాలు పట్టుకోవాలి. పట్టుకుంటే అందరి చేత మనకి అనుగ్రహింపచేసి మనని మంచి స్థితికి తీసుకువెళ్ళి మనలో చేసేటువంటి లోటుపాట్లన్నీ కూడా ఆవిడ కడుపులో పెట్టుకుని మనం రక్షిస్తుంది. అదే ఖడ్గమాలా స్తోత్రంలో రహస్యం. అంచేత రహస్యయోగిని, అతి రహస్యయోగిని, పరాపర రహస్యయోగిని అంటాం. అంచేత ఆ జగన్మాత ఆదేశిస్తేనే ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేశాం. ఈసారి ఎవరంటే విజయవాడ నుంచి వచ్చారండి. ఖడ్గమాల పారాయణం స్తూపం యొక్క ప్రతిష్ఠ కోసం అని చెప్పేసి వచ్చారు. అండ్ అంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చారు మన టెంపుల్కి. అయితే ఇక్కడ ఖడ్గమాల పారాయణం గురించి అలాగే దేవి ఆశ్రమం గురించి ఈయన మాట్లాడుతున్నారో విందాం. మరి అమ్మకి ఈ రోజున ఖడ్గమాల నవకోటి దశ ఖడ్గమాలని మరి అంగరంగ వైభవంగా నిర్వహించి ఇక్కడ వేలాది మందిగా మరి సేవలు అందించారు. అమ్మకి అమ్మ ఆశీస్సులో అందరూ ఉండాలని, అందరికీ విజయవాడ నుంచి లోకనాథ్ శర్మ గారి తరపు నుంచి మరి ఇక్కడికి వచ్చి మేము 3 రోజులు ఇక్కడ ఉండి మా కార్యక్రమాల్లో పాల్గొని మన బాలభాస్కర్ శర్మ గారు ఆశీస్సులు తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. గురువు గారికి అలాగే అమ్మగారికి పాద పూజ చేయడం జరిగిందండి. విజయవాడ నుంచి వచ్చిన సుందరి గారు వాళ్ళ టీం అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా గురువు గారికి అలాగే అమ్మగారికి పాదపూజ చేస్తున్నారు విజయవాడ నుండి వచ్చిన సుందరి గారు అలాగే మిగతా టీం. మనం ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ గురు అనుగ్రహం ఉండాలండి. మనం గురువుని మెప్పించగలిగితేనే దేవుళ్ళు మెప్పించగలం. చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో వీరు పాదపూజ చేస్తున్నారో. నిజంగా వాళ్ళ ఓపికకు మెచ్చుకుంటున్నానండి. వీళ్ళు 3rd టైం 4th టైం అనుకుంటా ఇక్కడికి రావడం. ఇలా ఎన్నోసార్లు అమ్మవారికి చాలా సేవ చేశారు. అలాగే ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా చక్కగా డెకరేట్ చేశారు. వాళ్ళు మామూలుగా ప్యాకింగ్లతో తీసుకొచ్చారు. అవన్నీ డెకరేట్ చేసేటప్పుడు కూడా నేను చూశాను. ఎంత ఓపిక్గా చేశారో చూడండి. ఇదండి ఇవాళ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన అమ్మవారి గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వాటిన్నింటినీ చూడండి. వీటితో పాటు రుచికరమైన వంటలు కూడా ఉన్నాయి మన ఛానల్లో. నవకోటి ఖడ్గమాల పారాయణంలో చాలా మంది పాల్గొన్నారు. వారందరూ కూడా ఈ వీడియో చూడండి. మీ గ్రూప్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.